ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే సత్సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి అన్నారు. రాజవొమ్మంగిలోని జీసీసీ గోదాము వద్ద నిర్వహించిన ఒక ప్రత్యేక సమావేశంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొగరహిత వంటసారల ద్వారా మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ లోత లక్ష్మణరావు, మండల టీడీపీ అధ్యక్షులు పెద్దిరాజు, జనసేన మండల అధ్యక్షులు బోదిరెడ్డి త్రిమూర్తులు, బీజేపీ మండల నాయకులు లోచల రాజుబాబు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ముప్పన సావిత్రి, జీసీసీ డీఎం విజయలక్ష్మి, వీరితో పాటు కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. గ్యాస్ కనెక్షన్లు పొందిన మహిళలు ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంన్నర లోపే మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. దాని పేరు దీపం పథకం. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. గ్యాస్ సిలిండర్స్ అందరూ తీసుకుంటున్నారు. మీరు మీ ఖాతా నుంచి మీ సొంత డబ్బులతో ఆ గ్యాస్ కనెక్షన్ విడిపించుకున్న వెంటనే మీ యొక్క గ్యాస్ పుస్తకంలో ఆ డబ్బులు కూడా జమ చేయడం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అంటే మన ముఖ్యమంత్రి గారు దీపం పథకం ద్వారా మనకి ఇస్తే, ఈ రోజు మనం తీసుకొచ్చినటువంటి పథకం పేరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన. అంటే కేంద్ర ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు ఎటువంటి గ్యాస్ కనెక్షన్ లేనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద ఇంతకు ముందు కానీ ఏమైనా గ్యాస్ కనెక్షన్ ఏమీ లేకుండా ఇప్పటి వరకు అసలు మాకు గ్యాసే లేదనేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం ద్వారా మనకి గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే మీకు తెలుసు, మొట్టమొదటిసారిగా గ్యాస్ ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క అమ్మగారు. ఆయన చదువుకునే రోజుల్లో అంట ముఖ్యమంత్రి గారు ముందు కూడా మీకు చెప్పాను చాలా సార్లు, వాళ్ళ అమ్మగారు కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ దగ్గుతూ రకరకాల ఇబ్బందులు పడుతూ ఉండేది మా అమ్మగారు. అవి నేను చూడలేక ఈ గ్యాస్ కనెక్షన్ అనేది తీసుకురావడం జరిగింది. తద్వారా మహిళలకి మన ముఖ్యమంత్రి గారు ఎంత సపోర్ట్ గా ఉన్నారు, మహిళలంటే ఎంత చిత్తశుద్ధి అన్నది కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తే మన కోసం ఫ్రీ బస్ పెట్టారు, గ్యాస్ ఫ్రీ ఇస్తా ఉన్నారు. అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా మహిళలకి ఎంతో సపోర్ట్ గా ఉన్నటువంటిది మన చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా అదే దిశలో ఈ రోజు మహిళలకి ఉజ్వల యోజన ద్వారా మనందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో మన రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తే, కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మనకి ఒక సిలిండర్ 2200 ఖరీదు చేసేటువంటి ఒక సిలిండర్ ఇస్తా ఉంది. రెగ్యులేటర్ 250 రూపాయలు ఖరీదైనటువంటి ఒక రెగ్యులేటర్. అలాగే ఫుల్ బండ, మీకు అంటే ఖాళీ బండ ఏమి ఇచ్చి మిమ్మల్ని పంపించట్లేదు. గ్యాస్ సిలిండర్ను కూడా ఫిల్ చేసి నిండు బండ ఇస్తా ఉన్నా. నిండు బండ ధర 883 రూపాయలు. అదేవిధంగా స్టవ్ కూడా ఇస్తా ఉన్నాం. 990 రూపాయలు ఒక గ్యాస్ స్టవ్ ఇస్తా ఉన్నాం. రబ్బర్ ట్యూబ్ అంటే వైర్ ఉంటుంది కదా, గ్యాస్ బండకి పొయ్యికి కనెక్ట్ చేసేటువంటి వైరు, అది 100 రూపాయలు. అదేవిధంగా గ్యాస్ బుక్, ఇది 29 రూపాయలు. మొత్తం కలిపి 4452 రూపాయలు ఒక మనిషికి, ఒక మహిళకి మన నరేంద్ర మోడీ గారు ఇంత డబ్బులు వెచ్చిస్తా ఉన్నారు. ఇది గొప్ప విషయమా కాదా? ఎవరిస్తారండి ఈ రోజుల్లో? కష్టపడితే వస్తాయి. కానీ ఈ రోజు 4000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక గ్యాస్ కనెక్షన్ మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇంతగా మహిళల్ని ప్రోత్సహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి మీ అందరు కరతాళంతో ఈ యొక్క చప్పట్లు ద్వారా తెలియజేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడే చెప్పాం, మనము పెద్దలు చెప్పినట్టుగా సంక్రాంతి వచ్చిందంటే కట్టెల పొయ్యిలో ఎక్కువ పెద్ద వంటలు ఉంటాయి కాబట్టి అక్కడ వండుకుంటాం. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ వల్ల ఉపయోగాలు మీకు తెలుసు ఆల్రెడీ. మన పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్తారు, పొద్దున్న 8 గంటలకే లేదంటే 7 గంటలకే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి ఏదో ఒక టిఫిన్ రెడీ చేయాలి.
ఒకసారి పుల్లలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవి కాలొచ్చు, కాలకపోవచ్చు. అదే గ్యాస్ ఉండడం వల్ల టక్కున వెంటనే 5 నిమిషాల్లో ఏ పనైనా అయిపోతుంది. అవునా కదా? ఈజీగా వంట అయిపోతుంది. చక్కగా పని చేసుకునే మహిళలు ఉంటారు, ఉద్యోగం చేసుకునే మహిళలు ఉంటారు, గ్యాస్ పొయ్యిలో వంట చేసుకుంటారు, ఈజీగా వంట చేసేసుకొని వెళ్ళిపోతారు. లేదా రాజులమ్మకి మీటింగ్ రావాలన్నా, మార్కెట్ కి రావాలన్నా ఈజీగా వంట చేసుకొని వచ్చేటువంటి సౌకర్యం మనకి గ్యాస్ కనెక్షన్ ద్వారా వస్తుంది. దీంతో పాటు మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. పొగ పీల్చుకొని లివర్ సంబంధిత వ్యాధులు కానీ, శ్వాస సంబంధిత వ్యాధులు కానీ ఏమీ రాకూడదు, మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ఈ యొక్క పథకాలను మహిళల కోసం తీసుకొచ్చింది. కనుక మహిళల కోసం, మహిళలకు పెద్దపీట వేస్తూ ఇంత గొప్ప ఆలోచన చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు మీరందరూ సపోర్ట్ గా ఉండాలి, మీ యొక్క ఆశీర్వాదాన్ని అందించాలి. ఈ రోజు 4,400 రూపాయలు ఇస్తున్నారంటే గొప్ప విషయం. మీరందరూ నరేంద్ర మోదీ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. అదే విధంగా ఎప్పుడు కూడా మీరందరూ అండగా ఉండాలని ప్రభుత్వాన్ని మేము అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు మొత్తం ఉన్నటువంటి 11 మండలాల్లో మన రాజవొమ్మంగి మండలానికే ఎక్కువ గ్యాస్ కనెక్షన్ వచ్చినాయి. 157 గ్యాస్ కనెక్షన్ ఓన్లీ మన రాజవొమ్మంగి మండలానికి వచ్చినాయి. అదే విధంగా అడ్డతీగల 69, వైరామవరం 11, గంగవరం 1. డిఎం గారు ఎందుకని గంగవరం ఒకటే నోటెడ్ అయింది? ఎవరికి తెలియలేదా? ఓకే అండి, ఇది మనకి ఫ్రీగా ఇస్తున్నటువంటి పథకం కనుక ఎవరైనా ఇంకా మారుమూల ప్రాంతంలో ఎవరైనా గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉన్నటువంటి మహిళలు ఎవరైనా ఉంటే మీరు వెంటనే తెలియచేయండి, వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోమనండి. దీంతో పాటు మనకి ప్రమాద బీమా కూడా మన కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. అవునండి, ఒకవేళ ప్రమాదవశాత్తు వంట చేస్తూ ఏదైనా జరగాలని జరిగితే 6 లక్షల రూపాయల ప్రమాద బీమా మనకి ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. దీన్ని కూడా వినియోగించుకోవాలి. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. మన పిల్లలు ఉంటారు, మన ఫ్యామిలీ ఉంటుంది, మనం చచ్చిపోతే రేపు పొద్దున వాళ్ళని పెంచాల్సింది ఎవరు ఉంటారు? కనీసం మీ డబ్బులతోనైనా మన ఫ్యామిలీని వాళ్ళు గట్టివచ్చు. కనుక ఈ రోజే గ్యాస్ తీసుకున్న మీరందరూ కూడా ప్రమాద బీమాని చేసుకున్న తర్వాతే మీరు ఇంటికి వెళ్ళాలి. అమ్మా, మీకోసం కాదు, మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసం దీన్ని వినియోగించుకోండి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కనుక ఎవరు మధ్యవర్తులు ఏమీ కాదు, ఇదంతా ఉచితంగానే, మీరు ఎటువంటి డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే విధంగా పండక్కి వంటలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పిండి వంటలు కానీ ఇతర వంటలు కానీ చేసుకొని అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. సంక్రాంతి పండుగను మీరు అందరూ మంచిగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ గ్యాస్ ఇవ్వడం వల్ల మాకు ఇంట్లో ఇబ్బంది లేకుండా ఉంటది. మరి నరేంద్ర మోదీ గారికి థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ధన్యవాదాలు తల్లి. సంక్రాంతి పండుగ ఎమ్మెల్యే శ్రీశాదేవి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు అందరికి గ్యాస్ పంపిణీ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ తల్లి.